చాలా కష్టపడి మాకు స్క్రీన్ దొరకలేదు. బట్ ఇప్పుడు స్క్రీన్ పెరుగుతున్నాయి. సినిమాకు చాలా కష్టపడ్డాం. ఒక్క స్క్రీన్ దొరకడానికి నానా కష్టాలు పడ్డాం. ఈ ఒక్క షో కోసం మీ అందరూ చేయడానికి 2 రోజులు టైం పట్టింది. ప్లీజ్ దయచేసి షేర్ చేయండి. సో గైస్, ఈ రోజు మన వీడియో ఏంటంటే, మనం మా ఫ్రెండ్స్ వచ్చేసి నీలకంఠ అనే సినిమా ఒకటి తీసిల్లు అనమాట. అంటే వాళ్ళు నాకన్నా పెద్దోళ్ళే, ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలో సీనియర్గా ఉండి ఇప్పుడు సినిమా అయితే తీసిల్లు. ఇన్ని రోజులు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ తీసిల్లు అనమాట. సో ఇప్పుడు వాళ్ళ కష్టానికి ఫలితంగా నీలకంఠ అనే సినిమా తీసి ఈ రోజు థియేటర్ అయితే రిలీజ్ అయింది అనమాట. కానీ మన వీడియో రేపు వస్తుంది. ఒకసారి సినిమా ఇంకా థియేటర్లో ఉంటుంది. మేము రివ్యూ ఇస్తాం. అది మీకు నచ్చితే ఖచ్చితంగా సినిమా అనేది ఒకసారి చూడండి. చూసి ఇలాంటి కొత్త డైరెక్టర్ని, కొత్త వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి అట్లనే. సో ఇప్పుడైతే మేము సినిమాకి అయితే స్టార్ట్ అవుతున్నాం. లెట్స్ గో. మళ్ళీ ఏంటంటే వరంగల్ చాలా మంది మొత్తం మన వరంగల్ టీం, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, సినిమా మూవీ డైరెక్టర్, అందులో ఉన్న యాక్టర్స్ అందరూ మన వరంగల్ వాళ్ళు అన్నమాట. సో ఆ విధంగానైనా మన వరంగల్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసుంటే ప్లీజ్ వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి మనల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. హలో. మా దామరకొండ ఏమో అనిపించలేదు. చిన్ననైతే మంచిగా చదువుకున్నాడు మోకానికి. మంచి అయితే ఘోరంగా ఉంటుంది. ఒక పొలాలల్లో బాగుంటుంది. సిటీ వాళ్ళకైతే ఉండదు. ఇప్పుడైతే సినిమాకి వెళ్ళిపోతున్నాం. మనం వచ్చేసాం. సినిమా ఎలా ఉందో చూసి చెప్తాం. సినిమా టాక్ అయితే మన వాళ్ళు తీసిన వాళ్ళే చెప్తారు బాగున్నాయని. చూద్దాం ఇప్పుడు మనం కూడా. అన్నీ వారే చూసుకుంటూ ఉంటారు. అలా
అది ఈరోజు వచ్చింది కదా ఆ? కొత్తగా వచ్చిన సీతకి ఏదో హెల్ప్ కావాలంట ఆ? ఇలా నువ్వు ఆడుతున్న ఆట పేరేంటి? కబడ్డీ. రత్తమ్మ చెప్పేది ఏమనగా చిల్లక్క సరోజ రాబోతుంది. ఇక మీరు కాసుకుంటారో చూసుకుంటారో మీ ఇష్టం. పట్టుతాన సర మాటలు ఎండి ప్రీతములకు మరియు పట్టుబట్టలు. ఎంత జాగారు చేయిస్తారో తెలివే ఎంత జాగారు చేయిస్తారో. ఇది చేసి జరా జరా కన్ను కొట్టి చలో చలో సరా సైగ చేసి జరా జరా కన్ను కొట్టి చలో చలో. Thank you so much.
సో గాయస్ సినిమా అయితే చూసి వచ్చినాం అనమాట. సినిమా అసలు మీరు చూసి ఉండొచ్చు. ఆ ఎంట్రీ డప్పులు, ఆ బాంబులు, హవా, థియేటర్ మొత్తం రచ్చ అయితే చేసినాం. ఎందుకంటే ఇది మన సినిమా, మన వరంగల్లో తీసిన సినిమా అన్నమాట. సినిమా ఎట్లా చెప్పండి, ఎట్లా చెప్పండి. వేరే వరంగల్ అంటే ఏందో చూపించారు. అంటే మేము మా వాళ్ళు అని చెప్పి సినిమా మంచిగా అని చెప్పట్లే, ఎందుకంటే సినిమా ది బెస్ట్ ఉంది కాబట్టి సినిమా గురించి చెప్తాను అనమాట. అలా లాస్ట్ కూడా ట్విస్ట్ ఉంటుంది గాయస్, అది చాలా బాగుంటుంది. స్టడీ ఉన్న పర్సన్ స్టడీ నిజంగా చదివి పాస్ అయితే ఎట్లుంటుంది, లేకపోతే చదివిన డిగ్రీని కొనుక్కుంటే ఎట్లుంటుంది అనేది సినిమాలో మెయిన్ అన్నమాట. కొన్ని లవ్ సీన్స్, సాంగ్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఇక మ్యూజిక్ గురించి మన మార్క్ ప్రశాంత్ అని చెప్పి మా అన్నయ్య మ్యూజిక్ వేసిన అనమాట. అదైతే వేరే నెక్స్ట్ లెవెల్. డిఓపి శ్రవణ్జీ కుమార్ అనే ఆయన కూడా అన్న. ఇక వాళ్ళ టాలెంట్ మొత్తం చూపెట్టాలి అనమాట. ఇన్ని రోజులు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ కష్టం కానీ మొత్తం ప్రతి ఒక్కటి సినిమాలో చూపెట్టి 10 years నుంచి ప్లాన్ చేసుకుంటారు. ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ అంటే ఏంటో చూపించుకోవాలని చెప్పి చేసిన ప్రయత్నం ఈ రోజు అయితే సక్సెస్ అయ్యి నీలకంఠ అనే సినిమాతోటి థియేటర్లకు అయితే వచ్చింది. సో ప్లీజ్ ఖచ్చితంగా అయితే సినిమా పోవండి. మేము ఎక్కువ రివ్యూ ఎందుకు చెప్పట్లేదు అంటే మేము ఏం చెప్పినా వాళ్ళ గురించి డప్పు కొట్టినట్టు ఉంటుంది. అందుకే మేము ఎక్కువ రివ్యూ చెప్పట్లేదు, ఎందుకంటే మేము చూసిన ఆ సీన్లని కొన్ని మీకు వేస్తాం. ముందు మీరు ఆల్రెడీ చూసే ఉండొచ్చు, అదనమాట. సో ప్లీజ్ గైస్ థియేటర్కి వెళ్ళైతే సినిమాని చూసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ వాళ్ళని సపోర్ట్ అయితే మన వరంగల్ని సపోర్ట్ చేసినట్టే, మన వరంగల్ని లేపినట్టే. సో అర్థం చేసుకోండి గైస్, థియేటర్కి వెళ్ళైతే నీలకంఠ సినిమాని చూడండి. ఇంకా ఇంతే గైస్. ఓకే గైస్, ఇది రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. బాయ్.